కేఆర్ఆర్ సినిమాలో యాక్ట్ చేయాలి అని చాలామంది అప్పట్లో ప్రతి హీరో ప్రతి హీరోయిన్ కోరిక. బట్ కేఆర్ఆర్ ఛాయిస్ ఏంటి? చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, చేయాలనుకునే వాళ్ళకి మీ కొరకు దేవుడే తీర్చాలని. ఇప్పటికీ మీది గోల్డెన్ టచ్ అండి, ఒక్క సినిమాలో ఛాన్స్ ఇస్తారు అంటారు. ఛాన్స్ ఇవ్వటానికి సిస్టమే మారిపోయింది కదమ్మా. చిన్నాళ్ళతో తీస్తేనేమో చూడరు, థియేటర్ రప్పించడానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసి పెద్ద ఎంత. ఇప్పుడు కోర్టు నిజంగా చాలా బాగా చేశాడు. ఎంత ఆడింది అంతే ఆడుతుంది. అలా అంటే ఒకేసారి ఇప్పుడు శ్రీలీలలో ఉందనుకో, ఛాలెంజ్గా తీసుకున్నాం, ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు అవుతారని వాళ్ళకి సూట్ అయ్యేటట్టు మనం కమర్షియల్ యాంగిల్లోనే తీశాను నేను. ఇప్పుడు శ్రీలీలలో బ్రహ్మాండంగా ఉంది, రోషన్ బ్రహ్మాండంగా ఉంది. చేస్తే అలా చెయ్యాలి. ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉంటారు, మా అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయండి అది అని. నాకు ఇప్పుడు మీ అబ్బాయి అనగానే వచ్చింది. అంతమంది స్టార్స్కి స్టార్డమ్ ఇచ్చిన మీరు ప్రకాష్ విషయంలో ఎందుకు కేర్ తీసుకోలేకపోయారు? అంటే ఒకటే గుర్తుంచు సభలో, చిన్నప్పుడు పిల్లలు మనం చెప్పిన మాట వింటున్నాం, వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట మనం వింటే బెటరు. అది గరిపాటు కానీ చాగంటి కానీ చెప్పేది అదే. అసలు ఒరిజినల్గా సినిమా ఇంట్రెస్ట్ లేదు తనకి. తన కథలు బాగా చిన్నప్పుడే పొయిటరీ రాసేవాడు. ఇప్పుడు కూడా తన కథ అనగనగా తిరుడు ఆర్టిస్టుగా ప్రభాస్ లాంటి పర్సనాలిటీ ఉండి అతని ఆలోచనలన్నీ బొమ్మలాట కానీ డైరెక్షను స్క్రిప్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అది బలవంతంగా చేసేది. మా సిస్టర్ తిరుగుతూ ఉంటారు అందరినీ. జాతకంలో కూడా ఉంది అది. అదే సబ్జెక్ట్స్ బాగా హెడ్ ఆఫ్ టైమ్స్ లాగా ఉంటుంది అన్నమాట. అండ్ మైథాలజీ బాగా మిక్స్ చేస్తాడు సోషల్ సినిమా. ఏదైనా కల్కి రావటం ఇవన్నీ మెత్తుగానే లేకపోతే ఇంకోటో జరగదో కానీ దేశం ఏమన్నా ప్రేయర్లో మటుకు నేను దేశం శాంతియుతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉండాలి. వండర్ జరుగుతుందో లేదు. ఇప్పుడు అబ్దుల్ కలాం వీళ్ళందరూ ఎంత గొప్ప వ్యక్తులమ్మా. వాళ్ళ హిస్టరీస్ చదువుకుంటూ ఉంటాయి, బయోగ్రఫీలు. టాటా చనిపోయినప్పుడు మొత్తం స్టాఫ్కి ఇచ్చేసేసి, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా P4 పెట్టింది చాలా గొప్ప ఐడియా. అది ఎవరికాడికి సెల్ఫ్ డిపెండెన్స్ లేకుండా అలా మంచి వ్యక్తులు అందరూ కనుక అలా చేయగలిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఒకటే మధ్య ఒకటి అనుకున్నాను, అది కనుక కుదిరితే అది చేస్తాను అన్నం పెట్టుకుని. ఏంటంటే ఒక మంచివాడు చెడ్డవాడు ఎప్పుడు ఉంటాడు కదా సినిమాల్లో కాదు, రియల్ లైఫ్లో కూడా ఉంటాడు కదా. వీడు వాళ్ళ సిన్సియర్గా ఉన్న ఆఫీసర్ని చంపేయటం అంటే పెట్టుకుంటే పేరు పోతుందని ఆత్మహత్య చేసుకుంటాడు కరెక్ట్గా చేసినందుకు. అప్పుడు అమెరికా నుంచి వచ్చిన హీరో వీళ్ళతో ఫైట్ చేస్తా ఉంటే ఎవరిని అడిగినా కూడా సిస్టమ్ ఎలా ఉందంటే, ఎవరిని అడిగినా వాడికే తీర్పులు, వాడి ఫేవర్గా ఉంటుంది. పైగా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మా అలాంటి వాళ్ళని ఏం చేయలేవు, అది దేవుడు దిగి వచ్చినా కూడా తెలియడు. అప్పుడు వీడి పైకి వెళ్ళే అవకాశం వస్తుందన్నమాట. ఒక అమ్మాయి జగదాగురులా కిందకు వచ్చి టైం అయిన తర్వాత ఇద్దరు కలిసి పైకి వెళ్తే నేను దేవుడితో మాట్లాడాలని చెప్పేసి సిస్టమ్ని ఎలా మీరు ఈక్వాలిటీ చేయడానికి
కుబేరుడు డబ్బుకి ఓనర్ కదా. ఇక్కడ పెట్టు కూర్చున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టవు నువ్వు, ఏం కట్టాలి, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళందరూ ఒకసారి రామారావుని గాంధీని వీళ్ళందరితో మాట్లాడి వచ్చి స్క్రిప్ట్ అయింది కానీ చూడాలి. అంటే ఇదే దేశాన్ని ఉద్ధరించాం కదా మనం చెప్పినంత మాత్రం. సినిమాల్లో సార్ ఏదైనా ప్రయత్నమే కదా, మనం ఏం ఉద్ధరిస్తామో లేదో తర్వాత సంగతి. ఒక ప్రయత్నం అనేది చేయటం కూడా, ఆ ఆలోచన రావటం, ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందో లేదో తర్వాత సంగతి. బట్ ఒక ప్రయత్నం అనేది చేయాలి. సో ఏదైనా ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు తప్పించుకుందాం అనుకున్నా కానీ ఊళ్ళో లేకుండా. అంటే కేఆర్ఆర్ క్లాస్ రూమ్ చెప్తున్నప్పుడు కూడా ఒక్కో సీన్ చూపిస్తూ ఉంటే బొబ్బిలి బ్రహ్మంలాగా. నేను ఇంకోటి సుబ్బారావు, జ్యోతి లాంటి సినిమాలు కానీ, దేవత లాంటి సినిమాలు కానీ, బొబ్బిలి బ్రహ్మం లాంటి సినిమాలు కొన్ని మంచి సబ్జెక్ట్స్, కళ్ళం నీళ్ళు తెప్పించే సబ్జెక్ట్స్ చేసినా కూడా సాంగ్లు బాగా తెస్తాడు అంటారు. అన్నమయ్య, రామదాస్కు. సార్ ఇప్పుడు నిజంగానే అనుకుందాం సార్, సాంగులు బాధిస్తారా, ఓకే, సాంగుల కంటే ఒక నంది అవార్డు వచ్చింది. మరి ఇంక మిగతా 4 నంది అవార్డులు బెస్ట్ డైరెక్టర్గా వచ్చినాయిగా మీకు. దాని గురించి కాదు, అంటే ఆడియన్స్కి ఏది నచ్చుతుందో ఒక డైరెక్టర్ దగ్గర నుంచి అది కావాలనుకుంటారు. ఇవ్వనప్పుడు డిసప్పాయింట్ అవుతారు కదా. ఆంధ్రజ్యోతి మీద 26 years ఇది. సార్ ఆంధ్రజ్యోతిది మన యానివర్సరీ ఏదో వచ్చిందిగా. 60 years అండి చిత్రజ్యోతి సినిమాది. మాతో ఆంధ్రజ్యోతి అయితే 65 years అయిపోయింది. అదే నాది 50గా.